Hey guys, what's up and welcome back to my YouTube channel. Hope you guys are good and doing well. So we will be starting a vlog with the same energy and the same intensity. సో ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఇండియాలో 7:42 అవుతుంది ఈవినింగ్. నేను వచ్చేసరికి ఇప్పుడు లుల్లు మాల్ సైడ్ అయితే పోతున్నా. లుల్లు మాల్ సైడ్ పోయి అక్కడ ఒక షాప్ ఉంటుందంట. ఆ షాప్ దగ్గర ఒక పని ఉంది. ఆ పని చేసుకొని అండ్ అంతే. ఇదే వీడియోలో నా రూమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు. నా రూమ్ టూర్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది కూడా చూపిస్తా. నేను పొద్దున వచ్చిన ఇక సో అక్కడి నుంచి వచ్చి ఇట్లా పోయినా. అది ఇక్కడ కొంచెమే దూరము. పొద్దున వచ్చి ఫస్ట్ మార్నింగ్ వచ్చి నేను కాఫీ తాగింది ఇందులోనే. బ్రో లుల్లు మాల్ कैसे बीच मतलब इधर रोड स्ट्रेट आप बांग्लादेश से या नहीं तो पार्किंग देखो, ये पार्किंग पार्किंग अंदर रोड है, हाँ उधर रोड है, उधर है वो सीधा रोड है, हाँ रोड सीधा जाओ 1 किलोमीटर तक आता. థ్యాంక్ యూ భయ్యా. సో చూడండి guys, మొత్తం వేరే ఉంటుంది ఇల్లు. సాయంత్రం ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్లో అందరు వర్క్స్ నుంచి షిఫ్ట్ అయిపోయి వస్తూ ఉంటారు. నేనేమో ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకైతే వచ్చేసిన. చూడండి guys, మేముండే ఏరియా వచ్చేసరికి B1 అది ఉంది కదా, B1లో ఉంటాం మేము. సో గైస్ చూడండి, పాషే పోతుంది పాషే. సో సిగ్నల్ పడ్డప్పుడు మనం చూసుకొని రావాలన్నమాట జాగ్రత్తగా, లేదనుకోండి చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి. కార్స్ చూడండి గైస్, కార్స్ చూడండి. రూబికాన్ ఇవాళ నాకు అది సెకండ్ టైం కనపడ్డాం. రూబికాన్ అంటే మార్నింగ్ ఒకసారి కనిపించింది ఆల్రెడీ, ఇప్పుడు ఇది సెకండ్ టైం కనపడ్డాం నాకు రూబికాన్. ఇక్కడ కూడా లుల్లు హైపర్ మార్ట్ ఉంది. చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది లుల్లు హైపర్ మార్ట్ ఇది. అదేమో హోటల్, అది ఒక హోటల్. అది వర్క్ ఇందాక సాయంత్రం సన్ సెట్ అయ్యే టైంకి పోయినా, ఇప్పుడు వచ్చేసిన ఆల్మోస్ట్ ఆల్ టైం ఒక 7:30 అవుతుంది. అండ్ అంతే, నా వర్క్ కూడా పని చేసుకొని వచ్చేసిన. ఒక సాఫ్ట్ కాపీ చేయించుకున్నా, ఒక హార్డ్ కాపీ చేయించుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళే నెక్స్ట్ ఒక 2-3 దానికి వాళ్ళు చెప్పలేము ఏమి అడుగుతారని చెప్పి, అందుకే ఎక్స్ట్రా ప్రింట్అవుట్స్ కూడా తీసుకొని వెళ్తున్నా. సో ఆల్మోస్ట్ ఆల్ 40 dirhams 50 dirhams తీసుకున్నాడు ఇక్కడ. 40 dirhams 50 dirhams లైక్ మనం అనుకుంటాం చాలా ఎక్కువ, కానీ ఇక్కడైతే చాలా తక్కువ అది రెజ్యూమే చేయడానికి. ఇందులో నుంచి ఇందాక వచ్చిన ఈ రూట్లో నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు మనం. ఈ రూట్లో నుంచి ఎట్లా వెళ్ళొచ్చు. ఇది ఒక హోటల్ అనమాట. హోటల్ అటు ఇటు రెండింటి మధ్యలో లింక్ అయి ఉంది. సో మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, లింక్ అయింది కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి సాయంత్రం 4:56 అవుతుంది గైస్. అండ్ నేనైతే ఇప్పుడు దుబాయ్లో ఉన్న మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్కి వెళ్తాను. ఎందుకంటే ఇవాళ దుబాయ్లో ఆఫర్ ఉంది. ఏదైనా సరే 50 to 90% ఆఫ్. ఏదైనా సరే మనం ఏం కొనుక్కున్నా 50 to 90% ఆఫ్. ల్యాండ్ క్రూజర్ పాతది కానీ మెయింటైన్ చేస్తాను బాగా. ల్యాండ్ క్రూజర్ ఎట్లా పడితే అట్లా సిగ్నల్ దాటద్దు. ఇక్కడ చిన్నగా చూసుకొని అటు ఇటు చూసుకొని దాటాలి. రోడ్ అయినా సరే అటు ఇటు చూసుకొని దాటాలి. సో గైస్, నాకైతే చూడండి ఇంట్లోనే వాక్ వేలో వస్తూ ఉన్నా. నాకు ఇక్కడ ఒక రోల్స్ రాయిస్ కనిపించింది. రోల్స్ రాయిస్ బాగుంది. రోల్స్ రాయిస్ ఇక్కడ ఒకటి ఉంది. టయోటా జెమినీ, సుజుకి జెమినీ. ఇక్కడ ఒక లక్సస్ ఉంది. ఇక్కడ ఒక పాషే ఉంది. ఫోర్డ్ మస్టాంగ్ ఒకటి ఉంది. ఇది కూడా లక్ససే.
డిఫెండర్ నిసాన్ రూబికాన్ 2 రూబికాన్లు. మొత్తం పార్కింగ్ అంతా నాకు తెలిసి మొత్తం టాప్ అండ్ కార్సే కనబడుతున్నాయి. ఫుల్ రిచ్, అల్ట్రా రిచ్ ఉన్నారు పీపుల్ ఇక్కడైతే అబుదాబీలో, సారీ దుబాయ్లో, అబుదాబీ కాదు దుబాయ్లో ఫుల్ అల్ట్రా రిచ్ ఉన్నారు. ఇందులో ఇదే వచ్చేసరికి మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. నెక్స్ట్ చూడండి ఆయిస్టర్స్ అయినా ఆయిస్టర్స్ ఇవి. సో ఇక్కడ ఆయిస్టర్స్ ఉంటాయి, బాగుంటాయి ఆయిస్టర్స్. ఇక్కడ ఆయిస్టర్స్ ఉన్నాయి. ఇదంతా సీ ఫుడ్ అనమాట. సో ఇదేమో ఫ్రెష్ కట్ ఫిషెస్ ఇవి. అండ్ సైడ్ ఏమో మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. వెజిటేబుల్స్ ఒక క్యాబేజీ 10.89 dirhams, అంటే ఆల్మోస్ట్ అది ఇండియాలో 250 రూపీస్ అన్నమాట ఒక్కటి. అండ్ టమాటోస్ వచ్చేసరికి 17 dirhams ఇక్కడ. టమాటోస్ $17, క్యాబేజీ $7, క్యాబేజీ 6. మళ్ళీ ఇవేమో క్యాబేజీలో ఇంకోటి 9 dirhams. ఆరెంజెస్ వచ్చేసరికి 11.59 dirhams. అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఇంపోర్టెడే కాబట్టి కాస్ట్ చాలా ఎక్కువ. అంటే డిఫరెంట్ వెరైటీస్లో దొరుకుతాయి మనకి. లెమన్స్ చూడండి 8.98 లెమన్స్ ఇవి dirhams. యాపిల్స్ కూడా 15 dirhams ఉన్నాయి. సారీ, యాపిల్స్ కూడా 15 dirhams ఉన్నాయి. అండ్ అంతే ఇక్కడ మనకి బ్లూబెర్రీ బాక్స్ వచ్చేసరికి 35 dirhams. మన ఇండియాలో చాలా చీప్, కాకపోతే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ. అండ్ నేనైతే వాటర్ బాటిల్స్ తీసుకున్నా 10.89 dirhams. అండ్ వాటర్ బాటిల్ ఒకటి, ఒక టైడ్ సర్ఫ్ ఒకటి, ఈ రెండే తీసుకున్నా. నేను ఎక్కువ తీసుకోలేదు. చూస్తాను ఏమైనా కొత్తగా ఏమైనా దొరుకుతాయేమో అని. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం అక్కడ ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ అయినా, లేకపోతే ఇంకొంచెం ఫ్రెష్ నాకు కొత్తగా అనిపించిన ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను నేను అక్కడికి వెళ్ళి. ఇక్కడైతే వాటర్ అయినా ఏమైనా సరే కొనుక్కోవాల్సిందే. వాటర్ చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ. వాటర్ అయితే కొనుక్కోవాలి. ఇక్కడేమో హెల్దీ కిచెన్ ఐటమ్స్, ఇవన్నీ ఫ్రూట్ ఐటమ్స్. సారీ, ఇది వచ్చేసరికి ఇవాల్టి డీల్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు మనం. ఇక రెడ్ బాక్సెస్ అవన్నీ డీల్స్ అన్నమాట. మిల్క్ కూడా డీల్స్ ఉన్నాయి ఇలా మిల్క్లో కూడా. గైస్ చూడండి, ఏమో గేమింగ్స్ అనమాట. ఇది అంతా గేమింగ్స్, ఇవన్నీ ఐటమ్స్ అన్నీ తక్కువ. ఇంకోండి ఇదేదో జెట్ ఫ్లై లాంటిది. అసలు అయితే 87 dirhams, కానీ ఇలా 39 dirhamsకే వస్తుంది. అట్లా కొన్ని ఆఫర్స్ ఉంటాయి చాలా. మనం గేమింగ్స్లో తీసుకునేటి ఇదేమో పెప్సీ 15 dirhams. ఏమి హోమ్ ఎసెన్షియల్స్ అనమాట. ఇవన్నీ తక్కువ. ఇంకోండి 499 269కే వస్తుంది. అక్కడ ఇవన్నీ మ్యాట్స్ కూడా అంతే ఉన్నాయి. అక్కడ కూడా అంతే ఉంది. సో నేనైతే ఒక పిల్లో, ఒక టైడ్ సోప్, ఇంకా వాటర్ కేస్ కొనుక్కున్నా. వాటర్ కేస్ ఇది నాకంతా కలిపేసరికి 16 ఎంత అయింది? థ్యాంక్ యూ. 1667 రూపీస్ అయితే అయింది నాకు. అంతా వాటర్ ప్యాక్ వచ్చేసరికి 499 పడ్డది. అంటే అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 6 లీటర్స్ నాకు 5 dirhams పట్టింది. ఎందుకంటే చెప్పా కదా, నేను ఇక్కడ ఏదైనా కొనుక్కోవడమే. వాటర్ చాలా కాస్ట్ ఎక్కువ. వాటర్ అయితే ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది మనం తర్వాత పడతాము. ఊకే అక్కడిక్కడ పోయి 7-Elevenకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి కొనుక్కోవడం, $2 dirhams 2.5 dirhams పెట్టి కొనుక్కోవడం కంటే ఇట్లాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు వచ్చి బల్క్లో తీసుకొని పోతారనమాట. అందరు చాలామంది వచ్చి బల్క్లో ఇట్లా కుప్పలు తీసుకొని పోతారనమాట. అన్నీ బల్క్లోనే తీసుకొని పోతారు అందరు.
చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో మాల్లో. సాయంత్రం ఇప్పుడు 7 అయింది. చూడండి టైం వచ్చేసరికి 6:45 అయింది. అయినా కానీ జనాలు అయితే తగ్గలేదు. చాలామంది ఉన్నారు అన్నమాట. జనాలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. షాపింగ్ ఇవ్వాలంటే మొత్తం షాపింగ్ చేయాల. సో ఇప్పుడైతే ఇంకా నేను ఈ సామాన్లు అన్నీ తీసుకొని నా రూమ్కి అయితే వెళ్ళిపోతా. నా రూమ్కి వెళ్ళిపోయి ఇవాళ బ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. నా రూమ్ టూర్ చూపిస్తా అన్నా కదా, నా రూమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత. చూడండి ఇది సెంటర్, మాల్ సెంటర్. ఇది ఎటు అయినా ఇక్కడ చూడండి, అక్కడేమో కార్ ప్రమోషన్ జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏమో మొత్తం నైట్ వ్యూ అన్నమాట. చూడండి మొత్తం పీపులే ఇక్కడ. ఇదంతా పీపుల్సే, ఇవన్నీ పీపుల్సే. రెస్టారెంట్ కూడా ఫుల్ బిజీ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా సరే ఫుల్ బిజీ ఆర్ మొత్తం క్రౌడీ ఉన్నారు. ఏమో నెక్స్ట్ వచ్చే అపార్ట్మెంట్స్, నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్లో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ. ఫ్యూచర్లో అక్కడ బిల్డింగ్స్ కొనుక్కోవడానికి మనం ఇట్లా దుబాయ్లో ఉన్నాం కాబట్టి మనం కొనము బిల్డింగ్స్ కొనము. ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుందో దొరుకుతుంది. నేను ఎగ్జిట్ పాయింట్ నాకు కనబడితే ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాను. సో ఇది కూడా అంతే. ఇది కూడా ఎస్టేట్స్ కొనుక్కోవడానికి చూడండి. ఇక్కడ ఎస్టేట్స్ కొనుక్కోవడానికి ఇవన్నీ ఇట్లా. మాల్లో అయితే గ్యాప్ అయితే లేదు, మొత్తం ఫుల్ ఆన్ షాపింగ్ ఇవ్వాలి. ఓన్లీ షాపింగ్ ఇవ్వాలి అయితే. గైస్ చూడండి, ఇదే నా రూమ్, ఇది నా లగేజ్, ఇదంతా నా రూమ్ అనమాట. ఇగో ఎక్విప్మెంట్స్ ఇవన్నీ నా థింగ్స్. ఇదంతా పైన వచ్చేసరికి నా బెడ్ అనమాట. ఇదే నా బెడ్ పైన, ఇదే ప్లేస్. దీని అంతటికి మనం కట్టేది 1250 dirhams అనమాట ఒక 1 monthకి. సో చాలా చిన్నదే రూమ్ టూర్. ఇంకా ఎక్విప్మెంట్స్ అన్ని చిన్నగా తీసుకొని రావాలి. సో ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.